ఈరోజు ఆదివారం. ఈ ఉదయకాల సమయంలో మీ హృదయం ఖాళీగా ఉందా? ఆత్మీయంగా బలహీనంగా అనిపిస్తుందా? ఈ వాక్యాన్ని వినండి, దేవుడు మీ ఆత్మను నింపుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ఉదయం దేవుడిని సన్నిధిలోకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ముందు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. యోహాను 6:35లో ఇలా సెలవిస్తుంది, యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమూ ఆకలిగొనడు. ప్రియులారా, మన శరీరానికి ఆహారం అవసరం ఉన్నట్లే మన ఆత్మకు కూడా ఆహారం అవసరం ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, నేనే జీవాహారం. అంటే ఆయన మనకు నిజమైన జీవాన్ని, శాంతిని మరియు సంతృప్తిని ఇస్తాడని ఈ వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన ఆత్మలో ఉన్న ఖాళీ నిండిపోతుంది. ఈ ఆదివారం ఉదయం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ను ఆశ్రయిద్దాం. ఈ వాక్యం దీవించలాగున ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయాన్నే మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. మీరు జీవాహారమని మీ వాక్యం చెప్తుంది. ఈరోజు మా హృదయాలను మీ సమాధానంతోనూ మరియు ఆనందంతోనూ నింపుము. మీ దగ్గరికి వచ్చి వారిని మీరు ఎప్పుడు ఖాళీగా పంపరు. కాబట్టి ప్రభువా, మా జీవితాలలో కూడా మీ కృపను కుమ్మరింపుము. మా కుటుంబాలను, మా పనులను మరియు ఈరోజు జరిగే ప్రతి దానిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు మీరే వారికి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సహాయం దయచేయండి. అప్పుల్లో ఉన్న కుటుంబాలకు ఆ అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగము కోసం ప్రయత్నిస్తున్నట్టుగా వారికి మీరే సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరే తోడు నీడగా ఉండి మంచి తెలివిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఆదివారం ఉదయకాల సన్నిధిలో మేము మీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుకునే కృపను దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ప్రార్థన అవసరతల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.